అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలి. కాలుష్య రహితంగా జరుపుకోండి. దీపం పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. డాబా గార్డెన్స్ అక్టోబర్ 18. సర్వ మానవాళి జీవితాల్లో దీపావళి పర్వదినం వెలుగులు నింపాలని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి డి.కె. రామేశ్వరి ఆకాంక్షించారు. శనివారం డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామేశ్వరి దీపావళి పర్వదినం విశిష్టతను తెలియజేశారు. పురాణ ఇతిహాస కథనాల నుంచి కూడా దీపావళి ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉన్న పండుగగా అభివర్ణించారు. ముఖ్యంతిథిగా జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే దీపం పరబ్రహ్మ స్వరూపమని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు దీపాలు వెలిగించి సంతోషంగా గడపాలన్నారు. ప్రమాదాలు బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపకులు జె.వి. రత్నం మాట్లాడుతూ ప్రజలందరూ కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ పూర్వం దీపావళి 5 రోజుల జరుపుకునే పండుగగా ఉండేది అన్నారు. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి ఇలా అన్ని పండుగలు క్రమ పద్ధతిలో జరుపుకునేవారిని. ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించడంతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు అన్నారు. ధన త్రయోదశి రోజున దీపం వెలిగించడం వల్ల అందరూ సుఖసంతోషాలతో గడుపుతారని, పితృదేవతల ఆశీస్సులతో పాటు అందరూ ఆనందమయ జీవనం పొందేందుకు అవకాశం కలుగుతుంది అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ క్యాడర్కు చెందిన డిఎస్పీ రాము, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆర్. నాగరాజు పట్నాయక్, బ్రహ్మకుమారిస్ ప్రతినిధి అన్వేష్తో పాటు పెద్ద ఎత్తున బ్రహ్మకుమారిలు పాల్గొని దీపాలు వెలిగించారు. అలాగే జర్నలిస్టులకు ప్రసాద వితరణ గావించారు.